నేనే మీ నాన్ననని నీకు తెలుసా అమ్మా? తెలుసు నాన్న. మరి ఎందుకు కలవలేదమ్మా? కలిస్తే మిమ్మల్ని నాన్న అని పిలిస్తే నేనెవరో నిజం తెలిసిపోతుంది కదా నాన్న. ఏ దేవుడి రాసేనని ఆకాశమేఘాలన్నీ అడిగేనంట, నీలి మబ్బు కొండల్లోన నీలాల చెప్పు రోజీ, మీరు నా మనవరాల్ని కలిశారా? తననేమన్నా అన్నారా? లక్ష్మి, మాకు తనతో పనేమీ లేదు. తనని కలవాల్సిన అవసరం కూడా లేదు. నీ మనవరాలు ఎందుకలా ఉందో తననే అడిగి తెలుసుకో. అనవసరంగా నాకు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకో. ఏమైందమ్మా? రాణి, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? ఏంటమ్మా మాట్లాడరేంటి? నాన్నా, ఏమైంది? ఆ నందిని గురించి అమ్మమ్మ టెన్షన్ పడుతుంది రోజీ. టెన్షన్ దేనికి గ్రాని? నేనేం టెన్షన్ పడట్లేదు అజ్జీ. లేదు రోజీ, 2 రోజుల నుంచి నువ్వేదో కోల్పోయినట్టు ఎంతో బాధపడుతున్నావు. అసలేంటి నీ ప్రాబ్లమే రోజీ. నందిని గురించి లక్ష్మికి డౌట్ వచ్చింది. నాకు ఫోన్ చేసిందా లక్ష్మి. నందిని చాలా బాధగా ఉంటుందని, తనని మనం భయపెట్టుంటామేమోనని ఆ లక్ష్మి డౌట్ పడుతోంది. అజ్జికి డౌట్ వచ్చిందా? అవును, డౌట్ వచ్చింది. నాకు డౌట్ వచ్చింది అంటే అది నిజమే అయ్యుంటుంది. అదే లేదజ్జీ, ఏదో కొంచెం ఒంట్లో బాలేక నీరసంగా ఉంది, అంతే. ఒంట్లో నీరసానికి మనసులో నీరసానికి తేడా నాకు తెలీదా? ఇది నీ ఒంటికి సంబంధించింది కాదు, మనసుకి సంబంధించింది. చెప్పు రోజీ, నీ మనసులో ఆ బాధ ఏంటి? మనసులో బాధ ఏంటో మాటల ద్వారా తెలుసుకోవడానికి అజ్జేన్ సైకియాట్రిస్ట్ కాదు కదా. అంతకంటే ఎక్కువే రోజీ. ఆంటీ గురించి నువ్వు తక్కువ అంచనా వేయకు. తన గురించి నీకు పూర్తిగా తెలీదు. నేను మానసికంగా బాధపడుతున్నానని నా మొహం చూసి ఎలా చెప్పగలవజ్జీ? అది చెప్పడానికి మనిషి మొహం చూస్తే సరిపోదు, మనసును చూడాలి. అలా చూడాలంటే ఆ మనిషి మీద గుండెల నిండా ప్రేముండాలి. ఏం రోజీ, నాకు నీ మీద అంత ప్రేమ లేదా? ఉంది. ఆ ప్రేమతోనే అడుగుతున్నాను, నిజం చెప్పు, ఏం జరిగింది? అబ్బా, ఏం లేదజ్జీ, నా మాట నమ్ము. నమ్మదు రోజీ. నందిని చెప్పే మాటల్ని లక్ష్మి నమ్మదు. తన అనుమానం నిజమని తెలిసేంత వరకు వదలదు. ఓకే గ్రాని, అజ్జి వదలదు, అడుగుతుంది. అడిగితే నందిని ఏం చెప్తుంది? మహా అయితే మనం తిట్టామని చెప్తుంది, అంతే కదా. ఒకవేళ నిజం చెప్పేస్తే? మీరు తనని భయపెట్టి అమెరికా పంపించేస్తున్నారని చెప్పేస్తే? నా భయం కూడా అదే. నందిని జరిగింది చెప్పేస్తే? చెప్పదు గ్రాని, నందిని గురించి నాకు బాగా తెలుసు. ఒక్కసారి మాట ఇచ్చిందంటే చచ్చినా తప్పదు. కానీ ఆ లక్ష్మంత తేలిగ్గా వదలదు. వదిలే అజ్జి, ఏం లేదంటున్నానుగా. నువ్వు చెప్తుంది అబద్ధమని నాకు తెలుస్తుంది. ఎలా వదిలేయమంటావు? చెప్పకపోతే చెప్పలేదంటావు, చెప్తే అబద్ధం అంటావు. ఎలా అజ్జి? ఎందుకు ఇలా అడిగిందే అడుగుతావు? అడుగుతుంది. ఎంత అడిగినా చెప్పకపోతే బ్రతిమాలుతుంది. ప్లీజ్ రోజీ, చెప్పు, ఎవరేమన్నారు? ఆ నందిని గాని ఆ రోజీ గాని నిన్ను కలిసి ఏమన్నా అన్నారా? లేదజ్జి, వాళ్ళేం అనలేదు. అసలు వాళ్ళు నన్ను కలవనే లేదు. అయినా నీకింత అనుమానం ఏంటి? ఆ లక్ష్మి అంతే. పోలీసుల కంటే ఎక్కువ క్వశ్చన్స్ వేస్తుంది, విసిగిస్తుంది. ఇంకా చెప్పకపోతే అలుగుతుంది. అంటే నిన్ను నేను అంతగా విసిగిస్తున్నానా? సర్లే, ఇంకేమీ అడగను. నువ్వు నాకేమీ చెప్పొద్దు. ఫైనల్ గా తనకి కావాల్సిందేదో తను చెప్పించుకుంటుంది. ఇప్పుడు నీకేం కావాలజ్జి? నా డౌట్ తీరాలి. అంటే వాళ్ళు నన్ను బెదిరించారో లేదో తెలియాలి, అంతేగా? అవును, అవును, వాళ్ళు నన్ను బెదిరించారు. అమెరికా పంపించేస్తామన్నారు.
సరేనా? నిజమా? వాళ్ళు నిన్ను అమెరికా వెళ్ళిపోమని బెదిరించారా? లేకపోతే ఏంటజ్జీ, ఎవరు ఏమనలేదంటే వినవే. నిజం అజ్జీ, నేను చెప్పేది నిజం. నన్ను నమ్ము ప్లీజ్. ఈ విషయం ఇక్కడితో వదిలేయ్. అప్పటికి వదిలేసినట్టు కనిపించినా అంత తేలిగ్గా వదలదు. తను ఫారెన్ వెళ్లేలోపు ఏతోలా నిజం తెలుసుకుంటుంది. తను గాని నిజం తెలుసుకుందంటే తెలుసుకున్న వెంటనే తిన్నగా ఇక్కడికే వస్తుంది, పెద్ద గొడవ చేస్తుంది, తన మనవరాల్ని ఇక్కడే ఉంచేస్తుంది. తర్వాత లోకితో నీ పెళ్లి చేయడానికి కూడా అడ్డుపడుతుంది. అందుకే రోజీ, ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. కానీ ఏం చేసినా ఆ నందిని మాత్రం ఇక్కడ ఉండకూడదు, పంపించేయాలి. తనని ఇక్కడి నుంచి పంపించేయాలి. లక్ష్మి, టిఫిన్ చేద్దాం రండి. రోజీ ఎక్కడా? రోజీ, రోజీ. తనకి ఆకలిగా లేదట. అదేంటి, రాత్రి కూడా భోంచేయలేదు? అసలు తనకేమైంది? అది అర్థం కాకే ఆలోచిస్తున్నాను. ఎంత అడిగినా ఏమీ లేదని మనల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తోంది. లేదు లక్ష్మి, తనెప్పుడు ఇలా లేదు. కానీ 2 రోజుల నుండి ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చుంది. అంటే ఏదో బలమైన కారణం ఖచ్చితంగా ఉండుండాలి. అదేంటో మనం ఎలాగైనా తెలుసుకోవాలి. తనెక్కడుంది? రోజీ, టిఫిన్ చేయమంటే ఆకలిగా లేదన్నావంట. ఏమైంది నీకు? అది ఒంట్లో కొంచెం బాలేదు తాతయ్య. నిన్నటి నుంచి ఇదే సమాధానం చెప్తున్నావు. నిజం చెప్పు, అసలేం జరిగింది? ఏం తాతయ్య ఇది? నేనేదో దాస్తున్నట్టు అజ్జి కూడా ఇలాగే అడుగుతోంది. ఇప్పుడు మీరు. నాకేం కాలేదు, నా మనసులో ఏమీ లేదు. ప్లీజ్ తాతయ్య, దయచేసి వదిలేయండి. రోజీ, నీ మనసులో కంగారు, నీ మాటలో తడబాటు, నువ్వేదో దాస్తున్నావని తెలుస్తుంది. చెప్పు రోజీ, ఏంటా విషయం? నువ్విలా ఏం చెప్పకుండా దాచుకొని నీలో నువ్వే బాధపడిపోతూ ఉంటే మాకెలా తెలుస్తుంది? తాతయ్య, మీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇంకా దాయాలని చూడకు. ఏం జరిగిందో నాకు తెలియాల్సిందే. చెప్పు రోజీ, చెప్తావా లేదా? ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నేను చచ్చినంత తొట్టు. చెప్పు, ఏం జరిగిందో చెప్పు రోజీ. చెప్పు రోజీ, ఏమైంది? అంటే అజ్జి, అది అమ్మమ్మ ఏం చేసింది? రోజీ నిన్నేం చేసింది? నన్నేం చేయలేదు. మరి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంది. ఎక్కడికి? అమెరికా. ఎందుకు వెళ్ళిపోమంది? నేను రావడం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయని, నేను వెళ్ళిపోతే అన్ని సర్దుకుంటాయని వెళ్ళిపోమంది. నిన్ను వెళ్ళిపోమని చెప్పడానికి తనెవరు? నీకు తనకు ఏ సంబంధం లేదని చెప్పింది కదా. నువ్వు తన మనవరాలివి కాదని చెప్పాక ఇంకే అధికారంతో నిన్ను వెళ్ళిపోమంటుంది? అయినా ఆవిడ అలా చెప్పిందని నువ్విలా ఉండాలా? వెళ్ళనని మొహం మీద కొట్టినట్టు చెప్పేసుంటావు కదా. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? అంటే నేను ఏంటి రోజీ, వెళ్ళనని చెప్పావా లేదా? లేదజ్జి. చెప్పలేదా? మరేమని చెప్పావు?
వెళ్ళిపోతానని చెప్పాను. అలా ఎలా చెప్పావు? ఎవరిని అడిగి చెప్పావు? అంటే ఇక్కడెవరికీ చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నావా? లేదంటే అసలు చెప్పాల్సిన అవసరమే లేదనుకున్నావా? అజ్జీ, ఓ, ఇక్కడ ఉంది అజ్జి కదా, అమ్మమ్మ కాదు కదా. అవునులే, నేను నీకేమవుతానని నువ్వు నన్ను అడగాలి. మన మధ్య ఏం సంబంధం ఉందని నాకు చెప్పి వెళ్ళాలి. నేనేమన్నా నీ సొంత అమ్మమ్మనా? అలా అనొద్దజ్జీ. నేనేం అలా అనుకోలేదు. మరేమనుకున్నావు? ఎందుకు వెళ్తానని ఒప్పుకున్నావు? ఏమా, అజ్జి అంటే సొంత మనిషి కాదనుకున్నావు, మరి ఈ తాతయ్య సొంతవాడే కదమ్మా. రోజు అలా అందని నాకు ఒక్క మాట చెప్పొచ్చు కదమ్మా. అంటే ఈ తాతయ్య కూడా నీకు పరాయి వాడైపోయాడా? అయ్యో, అలాంటిదేం లేదు తాతయ్య. నేను అలా ఎప్పటికీ అనుకోలేను. మరెందుకు చెప్పావు? మాకు చెప్పకుండా నీకు నువ్వే నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? ఏ అమ్మమ్మ నోటి నుంచి కోరిక కోరిందని కాదనలేకపోయావా? లేదంటే అమ్మమ్మ మీద ప్రేమ పొంగుకొచ్చిందా? అమ్మమ్మ ప్రాణం మీదకొస్తుందజ్జీ. ఏంటి? అవునజ్జీ, నేను అమెరికా వెళ్ళకపోతే అమ్మమ్మ ప్రాణం తీస్తానని నందిని నన్ను బెదిరించింది. నందిని నిన్ను బెదిరించిందా? అవును, అందుకే ఒప్పుకున్నాను. నేనెక్కడున్నా అమ్మమ్మ ప్రాణాలతో ఉండాలని ఒప్పుకున్నాను. ఎలాగో అమ్మమ్మ నన్ను రోజీగా ఒప్పుకోలేదు. ఇంకా ఒప్పుకుంటుందన్న నమ్మకం కూడా లేదు. అందుకే నేనెలా ఉన్నా అమ్మమ్మ సుఖంగా ఉండాలని ఒప్పుకున్నాను. రోజీని చంపేస్తుందా? ఆ నందిని నా రోజీని చంపేస్తుందా? నిన్ను బెదిరిస్తుందా? అసలు ముందు అది బతికుంటుందా? అజ్జీ, ఆ, లక్ష్మి, అజ్జీ, లక్ష్మి, అజ్జీ, వద్దు, లక్ష్మి. వద్దజ్జీ. తనేదో తప్పుగా మాట్లాడిందని కోపంతో నువ్వు తప్పు చేయొద్దజ్జీ. నేను వెళ్ళిపోతానజ్జీ. నేను వెళ్ళిపోతే తను అమ్మమ్మని ఏం చేయదు. మీరంతా హ్యాపీగా కలిసి ఉండొచ్చు. దాంతో కలిసి ఉండటమా? అది ఉన్న ఇంట్లో నేను చస్తే ఉండను. అందుకే దాన్నే చంపేస్తాను. లక్ష్మి, ఆగు లక్ష్మి, ఆవేశపడకు. వద్దజ్జీ, నందిని నువ్వు చంపేస్తే నీకు శిక్ష పడుతుంది. నువ్వు అందరికీ దూరం అవుతావు. నా మాట వినజ్జీ. నేనింకెవ్వరి మాట విన్నా. నేనేమైనా పర్లేదు, అది మాత్రం బతికొండకూడదు. లే రోజీ, తప్పుకో. రోజీ, అజ్జీ, రోజీ లేమ్మా, లే. అజ్జీ, అజ్జీ వెళ్ళకు. తాతయ్య నువ్వైనా ఆపు. అజ్జీ, నందిని, నందిని, నందిని. నందిని, నందిని, నందిని. నందిని, లక్ష్మి, నందిని. లక్ష్మి,
ఏంటిలా వచ్చావు? ఎందుకలా అరుస్తున్నావు? నందిని! లక్ష్మి, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా అరుస్తావెందుకు? ఏంటి నేను నీకు సమాధానం చెప్పేది? సంజాయిషి చెప్పాల్సిన వాళ్ళు సమాధానం ఆశించకూడదు. సంజయ్ షీనా? నేనా? నేను నీకు సంజయ్ షీ ఎందుకు ఇవ్వాలి? నేనేం తప్పు చేశాను? నా మనవరాల్ని అమెరికా వెళ్ళిపోమని చెప్పడం తప్పు కాదా? ఆంటీకి నిజం తెలిసిపోయిందా? నందిని చెప్పేసిందా? చెప్పు రోజీ, నా మనవరాల్ని వెళ్ళిపోమని చెప్పారా లేదా? అసలు నువ్వెవరు నా మనవరాల్ని వెళ్ళిపోమని చెప్పడానికి? నీకేం అధికారం ఉంది? ఎందుకు నా మనవరాల్ని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నావు? నా మనవరాలు సుఖంగా ఉండాలంటే నీ మనవరాలు ఇక్కడ ఉండకూడదు. అందుకే చెప్పాను. నీ మనవరాలి సుఖం కోసం నా మనవరాల్ని సమస్యల్లోకి నెట్టేస్తావా? నువ్విలా చేస్తావని అనుకోలేదు రోజీ. అందుకే దాన్ని అంతు చూద్దామని వచ్చాను. నందిని! లక్ష్మి, అసలు సమస్య అంతా ఆ నందిని వల్లే. అందుకే వెళ్ళిపోమని చెప్పాను. వెళ్ళదు. నా మనవరాలు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. నువ్వనుకున్నట్టు సమస్య అంతా నా మనవరాలి వల్ల కాదు, ఈ మోసగత్తె వల్లే. లక్ష్మి, మర్యాదగా మాట్లాడు. నా మనవరాల్ని మోసగత్తా అంటే నేను ఊరుకోను. నీ మనవరాల్ని మోసగత్తే అన్నందుకే నీకంత కోపం వస్తే, నా మనవరాల్ని నాకు దూరంగా అమెరికా వెళ్ళిపోమన్నందుకు నాకెంత కోపం రావాలి? నీ మనవరాలు అనామకురాలు, నా మనవరాలు ఈ రోజుకి వారసురాలు. కాదు, అసలు వారసురాలు నా మనవరాలు. దీన్ని ప్రాణం తీయాలని చూస్తున్న హంతకురాలు. లక్ష్మి, వద్దు. ఇప్పటికే చాలాసార్లు తన మీద అబండాలు వేశారు. ఇంకెన్నిసార్లు వేస్తారు? అయినా ఎందుకు ఇంతలా తన మీద పగపట్టారు? వెళ్ళిపో లక్ష్మి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను రోజీ, వెళ్తాను. కానీ ఊరికే కాదు, ఒక నిజం చెప్పించి నీ కళ్ళు తెరిపించి దీని ప్రాణం తీసి మరీ వెళ్తాను. లక్ష్మి! ఆగు రోజీ, ఎవ్వరూ దగ్గరికి రావద్దు. వచ్చారు, దీన్నిప్పుడే చంపేస్తాను. చెప్పవే, నువ్వేం చేశావో చెప్పు. నేనేం చేశానజ్జీ? అసలు మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు అజ్జీ. ఆంటీ, నన్ను అలా పిలవకు. నీకు ఆ అర్హత లేదు. నాకు నువ్వు ఏమీ కావు. అమాయకంగా నటించకు. ఈ రోజు నీ నటనకు ఫుల్ స్టాప్ పడిపోవాల్సిందే. చెప్పు, నిజం చెప్పు. ఆగు లక్ష్మి, రోజు నేను చెయ్యొద్దు. వదిలేసేయ్. నా మాట విను. నా మనవరాల్ని ఏమి చెయ్యొద్దు. నువ్వు ఆవేశంలో చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. కాదు రోజీ, ఇన్నాళ్ళు జరిగిన ఒక పెద్ద తప్పుని సరిదిద్దుతున్నాను. చెప్పు నందిని, నిజమేంటో నీ నోట్తోనే చెప్పు. రోజీ నిన్ను ఎలా ఒప్పించావో చెప్పు. చెప్పకపోతే షూట్ చేసి పారేస్తాను. నిజం చెప్పి ఇక్కడి నుంచి ప్రాణాలతో పారిపోతావో, నీ అబద్ధంతో నా చేతుల్లో చేస్తావో డిసైడ్ చేసుకో. ఆంటీ, వద్దాంటీ. నా కూతురు నేను చెయ్యొద్దు. ఇన్నేళ్ల తర్వాత మా దగ్గరకొచ్చిన రోజేని మాకు శాశ్వతంగా దూరం చెయ్యొద్దు. మీకు దండం పెడతానంటీ. అమ్మా, వద్దమ్మా, వదిలే. రోజు నేను చేయకు ప్లీజ్. లక్ష్మి, రోజీ అమాయకురాలు. తననేం చెయ్యొద్దు. రోజే, కేవలం నీకోసం
ఇన్నాళ్ళు ఇదేం చేసినా భరించాను, సహించాను. కానీ ఇది నిన్ను చంపడానికి కానీ, నా మనవరాల్ని నాకు దూరం చేయడానికి కానీ వెనకాడదని తెలిసాక అస్సలు క్షమించను. చెప్పు నందిని, చెప్తావా, చేస్తావా?